వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడిపై తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క దీని చుట్టే రాజకీయాలు కూడా చేస్తున్నారు. అయితే కారణం ఏదైనా కూడా దీనిని రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీన్ని ఆసరాగా తీసుకొని ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరు మరో కోణం మాత్రం ఆలోచించడం లేదు. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయి ఒకరి మీద ఒకరు అవధులు లేని విమర్శలు చేసుకుంటూ రెచ్చగొట్టుతున్న ఈ రాజకీయ నాయకుల ప్రభావం వల్ల సామాన్యులు భావోద్వేగానికి గురై వారు తమను తాము నియంత్రించుకోలేక ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఈ రెండు వర్గాల వాళ్ళు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇటు టీడీపీ కావచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నేతలపై విమర్శలు చేస్తున్నప్పుడు ఒక మర్యాద, ఒక పరిమితి లేకుండా విమర్శలు చేయడము, అది తాత్కాలికంగా ప్రయోజనాలు లభించవచ్చు, అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టవచ్చు, సెన్సేషన్లు కావచ్చు, కానీ అది సామాన్యుడిపై దాని తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మనోనిబ్బరం లేని వాళ్ళు, తమ నాయకులు విపరీతంగా అభిమానించే వాళ్ళు మరి ఆ రెచ్చగొట్టే ప్రసంగాలతో వాళ్ళు ప్రేరేపితమై ఇలాంటి చర్యలకు, నేరపూరిత చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో వారు ఎందుకు చేస్తున్నారో, కారణం ఏమిటో, చేస్తే జరిగే పరిణామాలు ఏమిటో కూడా ఆలోచించకుండా కేవలం తమ నాయకుడిని వాళ్ళు తిట్టారనో, వీళ్ళు తిట్టారనో, మరేదో కారణం చేత వాళ్ళు ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు దీని పరంగా కూడా ఆలోచించాలి. ప్రసంగాలు చేసేటప్పుడు రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకడం ఎంతైనా మంచిది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కూడా వీస్తుంటాయి ఏ రాష్ట్రంలోనైనా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అతీతమేమీ కాదు. మరి లబ్ధిదారులకు కావచ్చు, ప్రభుత్వ ప్రయోజనాలు లభించని ఎవరైనా సామాన్యుడు భావోద్వేగంతో తనను నియంత్రించుకోలేక అలా రాయితో దాడి చేసి కూడా ఉండవచ్చు. కాబట్టి సామాన్యుణ్ణి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, వారి మనోస్థితిని ఎవరు కూడా పాడు చేయకూడదు. కాబట్టి నియంత్రణతో వ్యవహరించాలి. విమర్శలు కూడా ఒక స్థాయి దాటి చేసుకోవడం మంచిది కాదు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఒకప్పుడు ఉన్నతమైన లాంగ్వేజ్గా, ఒక భాషగా ఉండేది. మరి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఈ రెండు కూడా చట్టసభలకు సమానంగా ఉన్నాయి. మరి వీరు మాత్రము మరి తమ భాషను పూర్తిగా దిగజారి వాడుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు ఈ బురద జల్లుకోవడం మానేసి నియంత్రణతో ఉండడం మంచిది. ఏది ఏమైనా హింసను ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, దాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. ప్రజలు ఇలాంటి సంఘటనల ద్వారా ప్రభావితమవుతారు అనుకోవడం మాత్రం ఇది ఒక భ్రమ మాత్రమే. రాజకీయ నాయకులు గత కాలంలో చేసిన హామీలేమిటి, అమలు చేసిన హామీలు ఏమిటని చూసుకుని వాళ్ళు ఓటేస్తారు. కాబట్టి ఇంత ప్రలోభం పడడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేసినా కూడా తీర్పు మాత్రం నిక్కచ్చిగా ప్రజలకు ఇచ్చే సత్తా ఉంది. కాబట్టి ఏదో రాయి దాడి వల్ల ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందా, ఇటు తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందా అనే మీమాంసలోకి వెళ్లకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ నియంత్రణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దాని గురించి మర్చిపోవాలి. చట్టపరంగా నేరస్తులను గుర్తించాలి, వారిని శిక్షించాలి.